స్వప్నాలలో భవిష్యత్తు తెలుస్తుందా? మనిషి పేదవాడైనా ధనికుడైనా బాలుడైనా వృద్ధుడైనా నిద్రపోయేటప్పుడు కలలు కనటం చాలా సహజం. అసలు మనిషికి కలలు ఎందుకు వస్తాయన్నది ఒక ప్రశ్న. కొంతమంది మేధావులు చెబుతున్న సమాచారం ప్రకారం మనిషి నిజ జీవితంలో సాధించలేని అనేక విజయాలను కలల్లో సాధించి ఆనందిస్తాడని, నిజ జీవితంలో పొందలేని సుఖాలను స్వప్నాలలో పొంది సంతోషిస్తాడని, అలా మనిషి సంతోషించేలా చేయటం కోసమే మనస్సు మనిషికి కలలు వచ్చేలా చేస్తుందని తెలుస్తుంది. శాస్త్రజ్ఞులు కలలకు పెద్ద అర్థాలు ఉండవని చెబుతూ ఉన్నప్పటికీ కలల వెనకాల నిగూఢమైన రహస్యాలు దాగుంటాయని పారాసైకాలజిస్టు గట్టిగా చెబుతున్నారు. కలలో జరగబోయే సంఘటనలు కనిపిస్తాయని ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలు ప్రబోధిస్తున్నాయి. కలలకు దైవ సంకల్పానికి మధ్య సంబంధం ఉంటుందని మతశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రాచీన ఈజిప్టు మరియు గ్రీసు దేశాలలో ఉన్న విశ్వాసాల ప్రకారం చూస్తే దైవాలు స్వప్నాల ద్వారా మానవులతో సంభాషిస్తాయని తెలుస్తుంది. ప్రాచీన కాలంలో బాలిలోనియా దేశంలో రచించబడిన గిల్ గమేష్ అనే పేరుగల కావ్యంలో కథానాయకుడైన గిల్ గమేష్ ఒక కల కంటాడు. ఆ కలలో ఆకాశం నుండి ఒక గొడ్డలి క్రింద పడుతున్నట్టుగా అతనికి కనిపిస్తుంది. అలా క్రింద పడ్డ గొడ్డలిని చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎంతో ఆదరణతో చూసి దానిని పూజించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత గిల్ గమేష్ ఆ గొడ్డలిని తీసుకుని తన తల్లి ముందు విసురుతాడు. ఆ తర్వాత ఆ గొడ్డలిని కౌగిలించుకుంటాడు. గిల్ గమేష్ తనకు వచ్చిన కల యొక్క అర్థమేమిటి అని తన తల్లిని అడుగుతాడు. అతని తల్లి అయిన నిన్సన్, త్వరలోనే నువ్వు ఒక గొప్ప శక్తివంతుడిని కలుసుకుంటావు. నువ్వు అతడితో పోరాడి అతన్ని గెలవాలని అనుకుంటావు, కానీ నువ్వు అతడిని గెలవలేవు. ఆ తర్వాత అతడు నీకు గొప్ప స్నేహితుడిగా మారుతాడు. ఆపై నువ్వు అతడి సహకారంతో గొప్ప గొప్ప ఘనకార్యాలు సాధిస్తావని అంటుంది. గిల్ గమేష్ తల్లి అతనికి వచ్చిన స్వప్నాన్ని ఏ విధంగా విశ్లేషించిందో పరిశీలిద్దాం. గొడ్డలి దూకుడికి మరియు పురుష శక్తికి చిహ్నం. పైనుంచి పడ్డ గొడ్డలి గిల్ గమేష్ కి మొదట్లో ఎదురయ్యే శత్రుత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత గిల్ గమేష్ ఆ గొడ్డలిని కౌగిలించుకున్నాడు, అనగా ఆ గొడ్డలితో స్నేహాన్ని పెంచుకున్నాడు. అనగా రాబోయే శత్రువుకి గొడ్డలి చిహ్నమని, ఆ గొడ్డలిని విసరమంటే ఆ శత్రువుతో పోరాడటమని, చివరిగా ఆ గొడ్డలిని కౌగిలించుకోమంటే ఆ శత్రువుని మిత్రుడిగా చేసుకోవడమని ఆ కలకు అర్థం. ప్రాచీన ఈజిప్టు దేశంలోని ఈజిప్టు రాజపురోహితులు ఫారో చక్రవర్తులకు వచ్చే కలలకు అర్థాలు చెబుతుండేవారు. ప్రపంచంలోని అనేక సంస్కృతులలో స్వప్నాలకు ప్రముఖ స్థానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రాచీన గ్రీకు దేశంలో కొన్ని రకాల ఆలయాలను నాటి గ్రీకు ప్రజలు నిర్మించారు. రోగగ్రస్తులైన వ్యక్తులు రాత్రి సమయాలలో ఆ ఆలయాలలోకి వెళ్లి నిద్రించినట్లయితే ఆ ఆలయంలో ఉండే దేవతలు అక్కడ నిద్రిస్తున్న రోగుల స్వప్నాలలోకి వెళ్లి ఆ రోగుల యొక్క రోగాలను నయం చేస్తారని ఆనాటి గ్రీకు ప్రజల విశ్వాసం. భవిష్యత్తులో రాబోయే సంఘటనలను స్వప్నాలు సూచిస్తాయని ప్రాచీన గ్రీకులు బలంగా నమ్మారు. ప్రాచీన చైనా దేశంలో కూడా స్వప్నాలకు విశేషమైన స్థానం కల్పించబడింది. స్వప్నాలకు లోతైన అర్థాలు ఉంటాయని ప్రాచీన చైనీయులు భావించారు. 19వ శతాబ్దం చివరి భాగంలో స్వప్నాలను విశ్లేషించే ఒక ప్రత్యేక విభాగం ఏర్పడింది. స్వప్న విశ్లేషణ విభాగానికి సైకో అనాలిసిస్ అని పిలుస్తారు. మనస్తత్వ శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ స్వప్నాల యొక్క అర్థాలను తెలుసుకోవడం కోసం ఎంతో పరిశోధన జరిపారు. ఆయన రచించిన స్వప్నాలకు అర్థాలు చెప్పటం అనే గ్రంథం 1899లో తొలిసారిగా ప్రచురించబడింది. ఫ్రాయిడ్ అభిప్రాయం ప్రకారం మనిషి యొక్క తీరని కోరికలు తీర్చడం కోసమే మనిషికి కలలు వస్తాయని తెలుస్తుంది. ఫ్రాయిడ్ అభిప్రాయం ప్రకారం మనిషికి వచ్చే కలల వెనకాల ఆ మనిషి యొక్క మనస్తత్వం దాగి ఉంటుందని తెలుస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అభిప్రాయం ప్రకారం కోర్కెలు అణుచుకున్న వారిలో వచ్చే కలలు ఒక విధమైన ముసుగును వేసుకుని వస్తాయి. ఉదాహరణకు, ఒక భార్యకు తన భర్త వలన సంసార సుఖం ఎంత మాత్రము కలగని సమయంలో ఆమెకు దాంపత్య జీవితం పట్ల విపరీతమైన అసంతృప్తి కలుగుతుంది. అలాంటి అసంతృప్తితో రగిలిపోయే ఆమె రాత్రి సమయాలలో కనే కలలలో ఆమెను ఎవరో అదృశ్య వ్యక్తి తరుముతున్నట్లుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆమెను ఎవరో పురుషుడు బలవంతం చేయబోతున్నట్లుగా కలలో కనిపించడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధమైన సమాజంలో జీవించే స్త్రీలు భర్త నుండి తమకు కావలసిన సుఖం లభించినప్పుడు పక్క మార్గాలకు మళ్ళటానికి సాహసం చేయలేరు. మరి వాళ్లలో రగిలే కోరికలు ఎలా చల్లారుతాయి? అందుకు వారి మనస్సు ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అదేంటంటే, ఎవరో ఒక పురుషుడు ఆ స్త్రీల ప్రమేయం లేకుండానే కలల్లో వారిని బలంగా అనుభవించడం జరుగుతుంది. ఈ విధంగా వారికి వచ్చే కలలు వారి మనస్సులోని అంతర్గత ఆలోచనలకు ఒక ముసుగు వేసి ఎవరో వ్యక్తి వారి ప్రమేయం లేకుండానే వారికి సుఖాన్ని కలిగించినట్లుగా చేస్తాయి. ఈ విధంగా కలలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.